ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉన్నది. ఆ అడవిలోని చెట్టు కింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటు ఇటు పరుగుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం కోపంతో ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మహారాజా మహారాజా, నన్ను చంపకు, ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు బుడతా, నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు నీవు, ఈ అడవికి రాజు నేనెక్కడా, కన్నంలో దాక్కునే పిసిరంత ప్రాణం గల నువ్వెక్కడా, అల్పప్రాణివి లాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా, ఎంత విచిత్రం, సర్లే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఏం వేటగాడకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో, ప్రాణమే తీస్తాడోనని విచారించసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితిని చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడిదంతాలతో గబగబ కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, ఎంతో సంతోషించింది కూడా. వలతాళ్లను కొరకడంతో సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గనిపించింది. ఎంత చిన్నవారైనా కించపరచరాదు అని తన మనసులో అనుకోని, ఒకనాడు నేను నిన్ను నా కాలిగోటితో సమానమన్నాను, ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుండి సింహం ఎలుక ఎంతో స్నేహంగా జీవించినవి.